హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల గురించి పూర్తి వివరాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల్లో అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మనం చూసుకున్నట్లయితే 2014 జనవరి వరకే తెలంగాణలోని స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ల పదవీ కాలం అయితే ముగిసింది. దాదాపు ఏడాది గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సర్పంచ్లు అంటే వాళ్ళు పదవీ కాలం అయిపోయిన సర్పంచ్లు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటి వరకు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదిని అడిగింది. అలాగే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని కూడా అడిగారు. అయితే రిజర్వేషన్ సంబంధించి కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉంది, ఇంకా నెల రోజులు టైం పట్టే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానం 3 నెలల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ముందు అగ్ని పరీక్ష ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక ఇదే సంవత్సరంలో ఉంది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కాంగ్రెస్ పకడ్బందీగా ముందుకెళ్ళాలి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఒక ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా విడుదల చేసింది. మనం చూసుకోవచ్చు, గత సంవత్సరం రైతు భరోసా కేవలం 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేసింది. కానీ ఈసారి మాత్రం అందరికీ 15 ఎకరాల వరకు కూడా రైతు భరోసా వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్తుంది. అంటే వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు కోతారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు ఇవ్వడం, దీంతో అయితే వచ్చే అంటే ఈ వారం అంటే ఈ నెల చివరి వారం అంటే ఇప్పుడు ఇవాళ 25 కదా, ఈ 5 డేస్లో అంటే 30 వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు, లేదా నెక్స్ట్ వచ్చే నెలలో ఫస్ట్ వీక్ ఈ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మామూలుగా మనం చూసుకున్నట్లయితే మొదటిగా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయి. కానీ ఈసారి భిన్నంగా ముందే ఈ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది పార్టీల వారీగా ఎలక్షన్ జరుగుతాయి. అదే సర్పంచ్ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ అంటే వారికి ఒక పార్టీ గుర్తు ఉండదు, కొన్ని ఇండిపెండెంట్ గుర్తులు ఉంటే వాటిని కేటాయిస్తారు. సో ఈ నేపథ్యంలో ముందుగా పార్టీ గుర్తుపై ఉండే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ముందు పకడ్బందీ వ్యూహంలో భాగంగా అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేసింది. అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా రైతు రుణమాఫీ కాలేదు. దీనిపై కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చెల్లరుస్తుందో చూడాలి. అయితే ఇక్కడ రిజర్వేషన్ అంశం కూడా కోర్టులో ఉంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించి అయితే కవిత 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వానికి కోరుతూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ అంశం పరిష్కారం అవడానికి ఉన్న సమయం సరిపోతుంది అనుకుంటున్నారు? లేదు, సరిపోదు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అని చెప్పేసి బిల్లు పెట్టి రాష్ట్రపతి పంపించడం జరిగింది. కానీ రాష్ట్రపతి వద్ద ఈ బిల్లు పెండింగ్లో ఉంది. సో అక్కడ పూర్తయ్యే వరకు మేము ఏం చేయలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయని బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పై ఒత్తిడి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బీసీ ఉద్యమం కొనసాగుతుంది. అంటే చాలామంది బీసీ నాయకులు కావచ్చు, వారు చైతన్యమయ్యారు. మనం చూసుకోవచ్చు, తీర్మానం అలాంటి వాళ్ళు కూడా ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ కూడా బీసీల తరఫున పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.